అయితే మొత్తానికి ఆ అవినాష్ ఫస్ట్ స్టెప్ వేశాడు కేదార్. అమ్మవారి గుడిలో రాక్షస సంహారం జరగబోతుంది. అవును దాత్రి, రేపు ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి. సుమాకి ఎలాగూ న్యాయం చేయలేకపోయాం, కనీసం తన చావుకైనా చేయాలి. ఇంట్లో ఇద్దరు లేకపోతే తాతయ్య గారికి ఏమైనా అవసరం వస్తే? ఇంట్లో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ యువరాజ్ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తే తాతయ్య ప్రాణాలకే ప్రమాదం దాత్రి. నా ప్రాణాలకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నా కూతురంటే నాకు ప్రాణం నాన్న. అలాంటిది దాని ప్రాణాలు పోయినప్పుడే ఈ గుండె ఆగలేదు. ఇక యువరాజు నన్నేం చేయగలడు? మీకు యువరాజ్ గురించి పూర్తిగా తెలియదు తాతయ్య గారు. తెలియకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళు ఎంతకైనా వెళతారని, ఏం చేయడానికైనా వెనకాడని రాక్షసులని నాకు తెలుసమ్మా. అలా అని నాకు కాపలాగా కూర్చుని మీ ఇద్దరి జీవితాలు ఈ మహల్లోనే ఆపేయలేరు కదా. ఏదో పనుందని మాట్లాడుకుంటున్నారు కదా, వెళ్ళి చూసుకుని రండమ్మా. మహల్ నిండా ఇంతమంది ఉన్నారు, వాడు వచ్చినా ఏం చేయగలడు? కరెక్టే తాతయ్య, కానీ ఆ సాక్ష్యాల వల్ల మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. 25 ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలిశాను. మీరు ఎప్పటికీ నా పక్కనే ఉండాలి. ఉంటాను నాన్న, నేనెక్కడికి పోతాను? మీరెక్కువ ఆలోచించకండి. ఊర్లో జనాలు కూడా ఉన్నారు. ఒక్క ఫోన్ కొడితే 10 నిమిషాల్లో వచ్చేస్తారు. మీరెళ్ళి మీ పని ముగించుకుని వచ్చేయండి. సరే తాతయ్య గారు, మేం వెళ్ళి త్వరగా వచ్చేయడానికి ప్రయత్నిస్తాం. ముందు జాగ్రత్త కోసం సాక్ష్యాన్ని ఎక్కడైనా దాచేద్దాం. అవును, ఒకవేళ యువరాజు గాని వాడి మనుషులు గాని వచ్చినా వాళ్ళకి సాక్ష్యాలు దొరకకుండా ఉంటాయి. సరే, ఎక్కడ దాద్దాం? అత్తయ్య గారి ఫోటో వెనకాల దాద్దాం. మంచి ఆలోచనమ్మా. ఆ యువరాజు ఇంటి మీద దాడి చేసి ఇంట్లో పెట్టెల్ని బీరువాలని వెతుకుతాడు, కానీ ఫోటో వెనుక వెతకడు. కేదార్, సాక్ష్యాలు తీసుకురా. వెళ్ళు. పద. రేపు మీకే అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి తాతయ్య గారు. సరే అమ్మా, మీరు నా గురించి ఎక్కువ ఆలోచించకండి, వెళ్ళిరండి. సరే, పద కేదార్. వెళ్ళొస్తాను తాతయ్య.